హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపేశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అర్థమెటిక్ నుండి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ని మనం తెలుగులో బారు వడ్డీ అనొచ్చు, సాధారణ వడ్డీ అనొచ్చు, సాలు వడ్డీ అనొచ్చు, అదేవిధంగా సరళ వడ్డీ అనొచ్చు అన్నట్టు. మరి మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్లియర్ గా నేర్చుకుంటే దీనికి రిలేటెడ్ ఉన్న టాపిక్ ఏంటి? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత రెండింటి కాంబినేషన్ ఉంటుంది. ఏది? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటి కాంబినేషన్ ఉంటుంది. అదేవిధంగా రెండింటిపైన ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అంతే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంబినేషన్ అండ్ ఇన్స్టాల్మెంట్, దీన్ని మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకుంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ లో నేర్చుకుంటాం. అర్థమవుతుందా? అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ గురించి నేర్చుకుంటాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ గురించి నేర్చుకుంటాం. అంటే ఈ 4 పార్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో సపరేట్ గా తీసుకుంటాం, కాంబినేషన్ తీసుకుంటాం, ఇన్స్టాల్మెంట్ తీసుకుంటాం. ఈ రకంగా మనం ఈ బారు వడ్డీ చక్రవడ్డీని 4 పార్ట్స్ గా తీసుకుంటాం. అందులో మనం ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఈరోజు ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఒక ప్రాబ్లం ఒక అంటే అప్పు తీసుకొస్తాం. సో ఒక ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుంది. ఒక 12,000 లేదంటే ఒక 10,000 ఒక ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుంది. అసలు రూపాయలు అంటాం కదా, మనం ఒకరికి అప్పు ఇస్తాం, లేదంటే మనం అప్పు తీసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి. మరి మనం ఆ 12,000 రూపీస్ మనం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నామో అది ఎంతో కొంత రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా. అంటే ఒక 12%, 15% అని రేట్ ఆఫ్ పర్సెంట్ ఉంటుంది కదా. మరి ఈ రేట్ ఆఫ్ పర్సెంట్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇదే ప్రాబ్లమ్ ని మనం ఏ విధంగా డిస్కస్ చేయవచ్చు. ఎందుకు దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాం, దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ గా ఎలా తీసుకుంటాం అంటే, ఈ రెండింటికి గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ ను తీసుకుంటాం. ఎందుకు అంటే, మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ డెఫినేషన్ తోటి ఒక ప్రాబ్లం డిస్కస్ చేసినాం. అరే సింపుల్ ఇంట్రెస్ట్ ఇలా చేస్తున్నామని మీకు క్లారిటీకి వచ్చేస్తుంది. కానీ మళ్ళీ మైండ్ లో ఏముంటుందంటే, అరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తారు అని మనకు మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అందుకోసం రెండింటి గురించి వాట్ ఈస్ వాట్ అని మనం డిస్కస్ చేసుకుంటే సో క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం బారు వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ సో సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ పర్సంటేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే పర్సంటేజ్ ఇప్పుడు నేనేమన్నా సో సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా 12%, 15% అన్నా, అంటే పర్సంటేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పర్సంటేజ్ ఉంటే ఏం కాదు. మరి డెసిమల్లో అంటే పాయింట్లలో 23.33 అని అలా డెసిమల్లో ఉంటే మాత్రం మనం దాన్ని కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని ఒక రేషియోలో తీసుకుంటాం. అంటే ఇదంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళా మనం పర్సంటేజ్ లో కంపారిజన్ కాన్సెప్ట్ తీసుకున్నాం కదా. అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అని, మళ్ళీ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అని తీసుకున్నాం కదా. అక్కడ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుంది. అంటే మీన్స్ ఏంటంటే 12.5, 16/2/3 అలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. అదే విధంగా డెసిమల్ లో మనకి పర్సంటేజ్ ఉంటాయి. అలాంటి అంటే మిక్స్డ్ పర్సంటేజ్ ఉంటాయి, డెసిమల్ పర్సంటేజ్ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం కన్వర్షన్ తీసుకున్నాం, అక్కడ మనం జాగ్రత్తగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అది పర్సంటేజ్ దగ్గర మీరు జాగ్రత్తగా అదంతా టోటల్ వాట్ ఈస్ వాట్ అని కంప్లీట్ గా క్లియర్ గా నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్లియర్ గా అర్థమవుతుంది, డిస్కౌంట్ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా సింపుల్ కానీ, కాంపౌండ్ కానీ, కాంబినేషన్ కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ సో క్లియర్ కట్ గా ఉంటుంది. అంటే ఈ పార్ట్ అంతా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్, కాంపౌండ్ అండ్ సో కాంబినేషన్ అండ్ ఇన్స్టాల్మెంట్ అన్నట్టు. అంటే ఇదంతా పర్సంటేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మిగతా చాప్టర్ లో మనకి యూజ్ అవ్వదా అంటే అవుతాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ లో ఉంటుంది, రేషియోలో ఉంటుంది. ఎక్కడైనా మనం పర్సంటేజ్ ని యూజ్ చేస్తాం అన్నట్టు. అందుకోసం అర్థమెటిక్ లో ఒక రేషియో టాపిక్ కానీ, లేదంటే ఒక పర్సంటేజ్ టాపిక్ కానీ క్లియర్ గా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, మరి కాంపిటేటివ్ ఇప్పుడు ఎస్ఐలో ఎన్ని మార్క్స్ అడగచ్చు, లేదంటే కానిస్టేబుల్ లో ఎన్ని మార్క్స్ అడగచ్చు అనేది మనం ఒకసారి తీసుకోండి. ఇక్కడ ఎస్ఐలో తీసుకున్నాం అనుకోండి, ఎస్ఐలో తీసుకుంటే ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ నుండి 5 or 6 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి ఇదే ఎస్ఐలో తీసుకుంటే మనకి, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఇప్పుడు ఎస్ఐలో ఎంత 5-6 మార్కులు అడుగుతాడు, 5 లేదా 6 మార్కులు. మరి పీసీ కానిస్టేబుల్ తీసుకుంటే మాత్రం 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, 1 or 2 క్వశ్చన్స్. మరి అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా మనకి ఇక్కడ రాసుకుంటామంటే ఎస్ఐలో 4 or 5 క్వశ్చన్స్ అడుగుతాడు. అదే కానిస్టేబుల్ లో తీసుకుంటే 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 చాప్టర్స్ ఉన్నాయనంటే బారు వడ్డీ చక్రవడ్డీ సింపుల్ అండ్ కాంపౌండ్ 2 చాప్టర్స్ ఉన్నాయంటే కానిస్టేబుల్ లో మనకి 3 మార్క్స్ అంటే సో కన్ఫర్మ్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అంటే ఇక్కడ ఇవి 2 ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనం 5 or 6 క్వశ్చన్స్ అలాగే 4 or 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
కానీ ఓవరాల్ గా మాత్రం ఇక్కడ ఎస్ఐ ఇక్కడ సిఐ మీన్స్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి రెండిటి నుండి మాత్రం సో 10 to 12 మార్క్స్ అనేది ఎటు పోదు అన్నట్టు. సో 10 to 12 మార్క్స్ అంటే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్నట్టు. అందుకోసం కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే ఇంట్రడక్షన్, నేను తీసుకునే షార్ట్ కట్ ఏ విధంగా ఉండబోతుందో, ఏ విధంగా నేను ఈ మోడల్ ఇలాగే గుర్తుపెట్టుకోండి, నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో సింపుల్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏంటి అండ్ దాని కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకుంటాం అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ లో తీసుకొని అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు అండ్ షార్ట్ కట్ పర్సంటేజ్ ఏ విధంగా తీసుకుంటాం, అదే విధంగా రేషియో కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకుంటాం అనేది మనం ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే సో డెఫినేషన్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ చూడండి. ద ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీ ఇయర్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్. చూడండి, ఎవ్రీ ఇయర్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి మనకి ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి అని అంటే తెలుగులో ఏమని చెప్పొచ్చు అని అంటే ప్రతి సంవత్సరం ఒకే అసలుపై వడ్డీని లెక్కించే విధానమే బారు వడ్డీ అంటున్నాం. ప్రతి సంవత్సరం సో ఒకే అసలుపై చూడండి సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఒకే అసలుపై వడ్డీని లెక్కించే విధానాన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ బారు వడ్డీ అని చెప్తాం. మరి చక్రవడ్డీ అంటే ఏంటి అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకుంటాం అంటే సో ఇక్కడ ద ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ బట్ ఆల్సో ఇన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే చక్రవడ్డీలో అసలు రూపాయలపైనే కాకుండా వడ్డీ పైన వడ్డీని లెక్కించే విధానమే చక్రవడ్డీ అంటారని చెప్పచ్చు. అంటే సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ బట్ ఆల్సో ఇంట్రెస్ట్ అమౌంట్, అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటింగ్ అనేది ప్రిన్సిపల్ పైన చేస్తాం, అదే విధంగా సో ఇంట్రెస్ట్ అమౌంట్ పైన చేస్తాం. అంటే మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. నేనేమంటున్నా అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ దేని గురించి అంటే సపోజ్ ప్రిన్సిపల్ అని తీసుకుంటున్నా. ప్రిన్సిపల్ అంటే అసలు అని చెప్తా, ఈ ఫార్ములాస్ కాన్సెప్ట్ తీసుకుంటా. ప్రిన్సిపల్ సపోజ్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే 12,000 తీసుకుంటున్నా. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటున్నా 12,000. మరి రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10% తీసుకుంటున్నా. క్లారిటీ వచ్చిందా? మరి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అంటే 2 years, అలాగే 2 years, అలాగే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అని తీసుకున్నానే అనుకో. అప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి? సింపుల్ ఇంట్రెస్ట్ వాడు ఏమన్నాడు చూడండి, సో ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీ ఇయర్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇచ్చిండు వాడు. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఈ ఫస్ట్ ఇయర్ లో మనం దేనిపైన తీసుకుంటాం? 12,000 పైన తీసుకున్నాం. ఇప్పుడు 12,000 రూపాయలు నేను నీకు అప్పించిన అనుకుంటా. సరే, నేను 12,000 రూపాయలు నీకు అప్పించిన. ఇయర్లీ ఎంత పర్సెంట్ అని ఇచ్చిన? 10%. ఎన్ని ఇయర్స్ అని చెప్పిన? 2 years. అంటే సో నేను 12,000 ఇస్తున్నా, నీకు సంవత్సరానికి 10%, అదే విధంగా 2 years లో నాకు రిటర్న్ చేయమని నీకు అప్పించిన. ఇప్పుడు 10% అంటే ఇప్పుడు నేను ఏదైతే 10% అన్నానో ఆ 10% దేనిపైన అన్నట్టు? నేను నీకు ఇచ్చిన 12,000 రూపాయల పైన. అర్థమవుతుందా? నేను నీకు ఇచ్చిన 12,000 రూపాయల పైన 10% నువ్వు ఇంట్రెస్ట్ తోటి నాకు ఇవ్వాలి. అట్లా ఎన్ని సంవత్సరాలు? 2 years ఇవ్వాలి. అలా 2 years ఇవ్వాలి కాబట్టి 2 years కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది తీసుకుంటే నేను ఏ ఇయర్ కు ఆ ఇయర్ తీసుకుంటున్నా. చూడండి, ఏ ఇయర్ కు ఆ ఇయర్. అంటే ఇప్పుడు నేను 12,000 తీసుకొని ఇవ్వ 10% రాస్తున్నా. ఏం రాస్తున్నా? 10%. సో 10% అన్నప్పుడు పర్సంటేజ్ కి నెంబర్ ఆఫ్ జీరోస్ కట్ చేసి నాకు వచ్చిన సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,200 రూపాయలు వచ్చింది, అంటే వడ్డీ. మరి 1,200 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మరి సెకండ్ ఇయర్ అంటే 2వ సంవత్సరం చూస్తే మరి సెకండ్ ఇయర్ కూడా మనం ఏం చేస్తామంటే ఇదే 12,000 అదే 10% తీసుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేటింగ్ ఎలా అంటే సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే 12,000 పైన మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేస్తాం. అలా 12,000 పైన మళ్ళీ నేను 10% క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ నాకు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నాకు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 1,200 రూపీస్ వస్తుంది. అంటే 1,200 అంటే నాకు టోటల్ ఎంత వస్తుంది అని అంటే సో 2,400 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంత వస్తుంది ఇక్కడ? 2,400 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే దీని షార్ట్ కట్ వేరే ఉంటుంది. అలా అని మనం ప్రాబ్లం ఇలా చెయ్యం. అర్థమవుతుందా? షార్ట్ కట్ ఎలా ఉంటుంది అని అంటే సపోజ్ ఒకటే షార్ట్ కట్ చెప్తా చూడండి. షార్ట్ కట్ దీన్ని ఎలా తీసుకుంటాం? 12,000 రూపీస్ అన్నాడా అంటే 12,000 రూపీస్ తీసుకుంటున్నా షార్ట్ కట్. 12,000 రూపీస్ పైన ఎంత పర్సెంట్ తీసుకోమంటున్నాడు? 10%. ఇయర్లీ తీసుకున్నా. ఇయర్లీ తీసుకొని నేను ఏం చేసి అంటే 0 కట్ చేసుకొని అలా ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? 2 years అన్నట్టు. అప్పుడు 12 2 24 అని నీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలా అని చాలా మంది ఇంకోటి సార్ నేను ఇంటూ 2 చేసే బదులు మరి 10% ఇయర్లీ కదా, అప్పుడు 10 అంటే ఇయర్లీ 10% కాబట్టి 10 2 20% ఇంట్రెస్ట్ అవుతుంది కదా అంటే
అవుతుంది. నేను ఇక్కడ డెఫినిషన్ కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తారు, మనం ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది? సో ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ 12,000 అట్లా ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ మనం ఇదే అమౌంట్ పైన మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నామని డెఫినేషన్ ఏదైతే ఇచ్చినామో దాన్ని నేను ఈక్వల్ చేస్తున్నాం. మరి షార్ట్ కట్ ఏంటంటే 12,000 పైన 10% తీసుకొని ఇంటూ 2 చేసిన ఆన్సరే. అలాగే 12,000 పైన 10% 2 ఇయర్స్ కదా, 20% తీసుకుని నీకు డైరెక్ట్ వస్తుంది. అలా మనకు ఒక 4-5 మెథడ్స్ వెళ్ళొచ్చు, ఒకటే అని కాదు, పర్సంటేజ్ అనుకోవడం కూడా ఉంటుంది. సో నేను ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ కి ఎలా మూవ్ అవుతాం అనేది అక్కడ ఆలోచిద్దాం. ఓకేనా? సో ఇది షార్ట్ కట్ లో ఇలా వెళ్ళిపోతాం మనం, రైట్? కానీ నేనేమంటున్నా 12,000 ఎవ్రీ ఇయర్ ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే నేను ఇక్కడ కంప్లీట్ గా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎలా చేస్తాం అంటే 12,000 తీసుకుంటున్నాం. అలాగే నేను ఎంత రాస్తున్నా అంటే 10% తీసుకుంటున్నా. సో అలా తీసుకుంటే పర్సెంటేజ్ జీరోస్ కట్ చేస్తే 1,200 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత వచ్చింది? సో 1,200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి ఏమైతుందంటే చూడండి, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అది ఏమైతుందంటే ఇంట్రెస్ట్ ని మనం ప్రిన్సిపల్ లో యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 12,000 ప్లస్ ఇక్కడ 1,200 అని తీసుకుంటే సో 13,200 అని తీసుకొని దానిపైన మనం 10% తీసుకుంటాం. అలా అవుతుందా? దానిపైన 10% తీసుకుంటే అప్పుడు నాకు 0 క్యాన్సిల్ చేస్తే రెండో సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత అంటే మరి ఇక్కడ నాకు 1320 వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, అది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఎందుకు మనం డిఫరెన్స్ వస్తుంది అని అంటే ఇక్కడేమో ఎవ్రీ ఇయర్ మనం ఏం తీసుకుంటున్నాం? 12,000 అలాగే 12,000 పైన తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ 12,000 ఫస్ట్ ఇయర్ మాత్రమే తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ మాత్రమే 12,000 అంటున్నాం, 1,200 వచ్చింది. బట్ సెకండ్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 1,200 కి 12,000 కి యాడ్ చేసుకొని ప్రిన్సిపల్ వాల్యూని 13,200 గా మనం కన్సిడర్ చేస్తాం. అలా 13,200 ని 10% చేస్తాం. మరి ఇక్కడ 1320 మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 12 ప్లస్ 1320 అంటే మనం ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 2520 అనేది మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అవుతుంది. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2520. మరి ఇది ఎంత వచ్చింది అని అంటే సో మనకి 2,400 వచ్చింది. ఇదేమో 2,400 వచ్చింది, ఇదేమో మనకి 2,520 వచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ 1,200 వచ్చిందిగా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ కూడా 1,200 ఉంటుంది కదా, ఆ 12,000 ఉంటుంది కదా, ఆ 12,000 పైన అది 1,200 వస్తుంది. ప్లస్ మనకి ఏదైతే నాకు 1,200 వచ్చిందో ఆ 1,200 పైన 120 ఎక్స్ట్రా వస్తుంది. అలా మనం ఇంట్రెస్ట్ పైన కూడా అదే రేట్ ఆఫ్ పర్సెంట్ తోటి మనం మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వస్తుంది అనేది సో మనం తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. నేనేం చేసిన అంటే ఏ ఇయర్ కా ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది నేను చెప్పాను. షార్ట్ కట్స్ వేరే ఉంటాయి. ఇగో 12,000 పైన 1,200, 12,000 పైన 1,200. అలా నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా నీకు 12 వస్తా ఉంటది. అర్థమవుతుందా? అలా ఎన్ని ఇయర్స్ ఉన్నా 12 వస్తా ఉంటది. మరి ఇక్కడ మాత్రం అలా కాదు. 12,000 పైన ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే 1,200 వస్తుంది. కానీ సెకండ్ ఇయర్ నుండి మాత్రం మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని ప్రిన్సిపల్ అంటాం. దానిపైన 10% తీసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి 1320 వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే 13,000 ప్లస్ ఇక్కడ 30,000 అంటే మనం ఎంత రాస్తాం? 14,000. అప్పుడు లేదంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,520. మరి ఇది ప్రిన్సిపల్ మన థర్డ్ ఇయర్ కి చూస్తే ఒకవేళ థర్డ్ ఇయర్ సెట్ తీసుకుంటే నేనేమంటున్నా అంటే మళ్ళీ 13,000 ప్లస్ 1,000 14,000, 300 ఇక్కడ 200 5 అంటే 520 వస్తుంది. అంటే 14,520 అని చెప్పేసి మళ్ళీ 10% అని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా థర్డ్ ఇయర్ వస్తుంది. అందుకోసం ప్రిన్సిపల్ వాల్యూ స్టార్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ని యాడ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ దీని షార్ట్ కట్ అలా ఉండదు. షార్ట్ కట్ ఏముంటుంది అంటే నేను చెప్తా చూడండి, దీని షార్ట్ కట్ ఇలా ఉండదు. ఇప్పుడు నేను ఎంత పర్సెంట్ అన్నా 10% అన్నా 10% ఫ్రాక్షన్ తీసుకోవాలి. మీరు చూడండి 10% ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఫ్రాక్షన్ తీసుకుంటే మనకి ఏమైతుంది అని అంటే 11/10 వస్తుంది. అంటే యాక్చువల్గా ఏమొస్తుంది అని అంటే 1/10 వస్తుంది. 10% ఫ్రాక్షన్ ఎంత? 100 తీసుకుంటే 1/10. దాన్ని మనం ఎబో రాసుకుంటే మనకి ఏం రాసుకోవచ్చు అంటే 10 + 1 11/10 రాసుకోవచ్చు. ఈ 11/10 ఎట్లా అవుతుంది, దీని అమౌంట్ ఎట్లా తీసుకుంటున్నాం అనేది కూడా చెప్తాను నేను. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 11/10 అనేది తీసుకొని ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చింది చెప్పండి? 2 years.
ఫస్ట్ అండ్ సెకండ్ 2 years ఇచ్చింది కాబట్టి అప్పుడు 11 స్క్వేర్ ఎంత అంటే 121, 10 స్క్వేర్ ఎంత అంటే 100 అని తీసుకుంటాం. అప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అంటే 21 పార్ట్స్ వస్తుంది. ఎంత? 21 పార్ట్స్. అంటే ఇది ఇంట్రెస్ట్ ఎంత అంటే 21, ప్రిన్సిపల్ ఎంత అంటే 100, అమౌంట్ ఎంత అంటే 121 రాస్తాం. అప్పుడు నీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే 100 అనేది ప్రిన్సిపల్ పర్సెంటేజ్, నేను పర్సెంటేజ్కి వెళ్ళలేదు, షార్ట్ కట్ తీసుకుంటున్నా. పర్సెంటేజ్ చెప్తా, పి అంటే ఎంత పర్సెంట్ తీసుకోవాలి, అమౌంట్ అంటే ఎంత పర్సెంట్ తీసుకోవాలని చెప్తా నేను. అలా 100% యొక్క వాల్యూ 12,000 అయినప్పుడు 21 యొక్క వాల్యూ ఎంత అని తీసుకున్నా నీ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? సో 100 కి 12,000 అయితే 21 కి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అని కూడా తీసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ వెళ్తాం. అండ్ ఇంకా వన్ మోర్ పాయింట్ ఏంటిది అని అంటే ఇప్పుడు మనం 1200 అనేది మనం ఎంత రాసుకోవచ్చు, 1200 అనేది మనం ఈచ్ ఇయర్ ఇంట్రెస్ట్ రాసుకున్నా. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత రాసుకున్నా నేను 1200 అని రాసుకున్నా. అలాగే రెండో సంవత్సరం ఏం రాసుకున్నా 1200 అని రాసుకున్నా. అంటే 12 into 2 అంటే నీకు ఎంత వస్తుంది, 2400 వస్తుంది. రైట్? సో 2400 వస్తుంది. అలా మనం ఎన్ని ఇయర్స్ అని చెప్తాం, 24. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమంటున్నా అంటే సపోజ్ 3600 రూపీస్ ఇంట్రెస్ట్, 3600 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years అన్నాడు అనుకోండి. సో 3600 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years అన్నాడు అనుకోండి. అప్పుడు మనం 3 years ఇంట్రెస్ట్ కాబట్టి, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని బై 3 తీసుకోవాలి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం చూడండి 1200 నువ్వు ఎన్ని ఇయర్స్ అన్నా తీసుకో సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటే ప్రిన్సిపల్ పైన చేస్తాం కాబట్టి సేమ్ ఉంటది. కాబట్టి ఎప్పుడైనా 5 సంవత్సరాల వడ్డీ కానీ, 2 సంవత్సరాల వడ్డీ కానీ, 3 సంవత్సరాల వడ్డీ కానీ ఇచ్చినట్లయితే అప్పుడు దాన్ని బై 3 తీసుకొని 1200 అని తీసుకోవడం సో నీ ఆన్సర్ అవుతుంది. అంటే ఇలా 1200 అనేది ఏమొస్తుంది అని అంటే 1 year అన్నట్టు. సో 1 year ఇంట్రెస్ట్ అనేది నువ్వు తీసుకుంటావు. అర్థమవుతుందా? 1 year ఇంట్రెస్ట్ తీసుకుంటాం. కానీ అదే 3600 చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దాన్ని బై 3 చేయకూడదు. దాన్ని ఏం చేయాలి, బై 3 చేయకూడదు. బై 3 చేయకుండా తీసుకుంటాం. ఎందుకంటే బై 3 ఎందుకు చేయమంటే ఇక్కడ 1200 అనేది ఒకటి ఫస్ట్ ఇయర్ వచ్చింది, చూడండి 1320 అనేది సెకండ్ ఇయర్ వచ్చింది, మరి దానిపైన ఇంకో వాల్యూ వస్తుంది. అంటే మళ్ళా 00 కట్ చేస్తే 1452 వస్తుంది. అంటే ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేంజెస్ వస్తాయి. కానీ ఇక్కడ అలా ఉండదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అన్ని సేమ్ ఉంటుంది కాబట్టి మనం టోటల్ ఇంట్రెస్ట్ ని బై ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ తోటి డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి సో మెయిన్ పాయింట్ ఏంటిది అంటే సో ఇక్కడ సంవత్సరానికి 1 year చూడండి 1 year సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఓకేనా? 1 year సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్. ఫస్ట్ ఇయర్ ఒకటే ఇయర్, స్టార్టింగ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది, చేంజెస్ ఉండదు. సో అప్పుడు మనం ఎప్పుడైనా సో సింపుల్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఇప్పుడు ఇంత ముందు లాగా 3600 అన్నాడు అనుకోండి, ఆ 3600 తోటి బై 3 చేస్తే 1200 వచ్చింది కదా, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కూడా 1200 అన్నట్టే చెప్పాలి. సేమ్ ఉంటుంది. అర్థమవుతుందా? అది 1 year కి మాత్రమే, మిగతా ఇయర్స్ కి కాదు. 1 year ఫస్ట్ ఇయర్ మాత్రమే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో డిఫరెన్సెస్ ఏర్పడతా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ అంటే డిఫరెన్సెస్ గురించి మనం తీసుకుంటా ఉంటాం. క్లారిటీ వచ్చిందా? సో ఈ రకంగా నేను ఏం చెప్తున్నా అంటే సో ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏమని తీసుకున్నాం. సో ఇక్కడ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్, ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం నేనేమని చెప్తున్నా అంటే సో ద ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ బట్ ఆల్సో ఇన్ ఇంట్రెస్ట్ అమౌంట్. చూడండి, బట్ ఆల్సో ఇన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అసలు రూపాయలపైనే కాకుండా వడ్డీ పైన వడ్డీని లెక్కించే విధానమే చక్రవడ్డీ అంటారని చెప్తున్నాం అన్నట్టు. అప్పుడు ఇలా చేంజెస్ వస్తాయి. ఇది సేమ్ వస్తుంది, బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం రెండు సేమ్ ఉంటాయి. అండ్ ఇంకోటి సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎన్ని ఇయర్స్ వడ్డీ ఇచ్చినా దాన్ని బై చేసుకుంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది. అర్థమైంది కదా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నేను చెప్పాను కదా ఈ పర్సంటేజ్ తీసుకోవడం ఎట్లా. ఇప్పుడు నేను అన్నా 10% అంటే 11/10, 1/10 ఆల్రెడీ మనం పర్సెంటేజ్ లో తీసుకున్నాం. వాటిని మనం ఈ ప్రిన్సిపల్ దగ్గర ఈ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ అసలు అమౌంట్ ఏంటిది, ఈ అసలు ఫార్ములాలో చెప్పాలంటే ఎట్లా చెప్పొచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే ఫార్ములా కాన్సెప్ట్ అని తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో అలా తీసుకుంటే ఫార్ములా కాన్సెప్ట్ అబ్బా రైట్. సో ఫార్ములా కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఇది జాగ్రత్త చూడండి, ఫార్ములా కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నా రైట్. ఈ ఫార్ములా కాన్సెప్ట్ ఏంటిది అసలు ఈ ఫార్ములా కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేయం, ఓన్లీ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ ఫార్ములా కాన్సెప్ట్ ఏంటి అని అంటే సో ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే బార్ వడ్డీ అంటాం కదా, సో బార్ వడ్డీ అనేది తీసుకుంటున్నాం. ఈ బార్ వడ్డీ క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 అనేది అప్లై చేస్తాం. ఏం అప్లై చేస్తాం?
PTR by 100 అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనం P అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే P అంటే ప్రిన్సిపల్ వాల్యూ అని తీసుకోవచ్చు. సో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ అని తీసుకోవచ్చు. అంటే మనం అసలు రూపాయలు అంటాం కదా, మనం అప్పు ఇస్తాం లేదంటే అప్పు తీసుకొస్తాం, అసలు రూపాయలు అంటాం. అలాగే R ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అని అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ అని తీసుకోవచ్చు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుందాం. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే తెలుగులో వడ్డీ రేటు అనేది తీసుకుంటాం. రైట్, వడ్డీ రేటు తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ టైమ్. సో టైం పీరియడ్ అని తీసుకోవచ్చు. సో టైం పీరియడ్ దాన్ని మనం కాలం సంబంధించింది అని చెప్పవచ్చు. అలాగే ఏ ఉంటుంది, అమౌంట్ అంటాం. సో ఏ మీన్స్ టోటల్ అమౌంట్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఆ టోటల్ అమౌంట్ అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే మొత్తం రూపాయలు అనేది తీసుకుంటాం. రైట్, మొత్తం రూపాయలు అనేది తీసుకుంటాం. ఇది ఫార్ములాలు నేనేమని చెప్పినా. సో PTR by 100 తీసుకునే విధానం. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ PTR by 100, ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం ఈక్వల్స్ టు అమౌంట్ ఈక్వల్స్ టు టోటల్ అంటే మొత్తం రూపాయలు అని చెప్తాం. మరి ఈ PTR లో మనం ఇంకోటి ఫార్ములాస్ ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు PTR by 100 అని రాసినాం. చూడండి, PTR by SI ఈక్వల్స్ టు ఏం రాసుకున్నా నేను PTR by 100 అని రాసిన. మరి ఈ 100 ఎక్కడిదో కాదు, ఎక్కడిది అని అంటే మనం R కి పర్సంటేజ్ రాస్తాం చూసారా, R కి పర్సంటేజ్ రాస్తాం ఏదైతే ఉందో R కి పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం 10% per annum, 12% per annum అంటాం కదా, అలా పర్సంటేజ్ ఉంటది కాబట్టి దాన్ని by 100 రాసుకుంటాం అన్నట్టు, అందుకోసం by 100 వస్తుంది. మరి ఇందులో నాకు P వాల్యూ కావాల్సి వస్తే P, సో P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇవి చూడండి, ఈ 100 ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి సో SI ఇంటూ ఏం రాసుకోవచ్చు అని అంటే 100, SI ఇంటూ ఏం రాసుకోవచ్చు 100, SI ఇంటూ 100 బై ఏం రాసుకోవచ్చు అంటే TR అనేది రాసుకుంటాం. రైట్, సో చూడండి, ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు SI ఇంటూ 100 బై TR అని రాసుకోవచ్చు. ఇది P అడిగినప్పుడు ఫార్ములా. రైట్, సో P అడిగినప్పుడు ఫార్ములా అనేది తీసుకోవచ్చు. లేదా అదే P అడిగినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఇంకోటి ఏం రాసుకోవచ్చు అంటే P ఈక్వల్స్ టు 100A బై 100 ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే TR అని రాసుకోవచ్చు. ఇది కూడా ప్రిన్సిపల్ వాల్యూ. అంటే ఎప్పుడు అని అంటే సో ఇది ఎప్పుడు రాయొచ్చు 100A బై 100 ప్లస్ TR అని, SI ఇంటూ 100 బై TR అని ఎప్పుడు రాయొచ్చు అని అంటే మనం ఇక్కడేమో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, వడ్డీ గురించి ఇస్తాడు. ఇక్కడ వడ్డీ గురించి ఇచ్చినప్పుడు అలాగే ఇంట్రెస్ట్ గురించి ఇచ్చినప్పుడు సో T ఇచ్చినప్పుడు అలాగే R ఇచ్చినప్పుడు మనం దీన్ని తీసుకుంటాం. బట్ ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఇచ్చినప్పుడు సో T ఇచ్చినప్పుడు అలాగే R ఇచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో ప్రిన్సిపల్ ఇది అవుతుంది, అమౌంట్ ఇస్తేనేమో ప్రిన్సిపల్ ఇది అవుతుంది. అంటే మనం యాక్చువల్ గా ఫార్ములాస్ యూజ్ చేయం. ఈ ఫార్ములాస్ ఏంటంటే ఫార్మాలిటీ, మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం R తీసుకున్నాం అనుకోండి, సేమ్ చెప్పండి. ఇప్పుడు నాకు R తీసుకుంటే సేమ్ 100 ఇంటూ ఏం రాసుకోవచ్చు 100 SI ఇంటూ 100 రాసుకోవచ్చు బై R వచ్చింది అని అంటే ఇక్కడ ఏమేమి వస్తాయండి P వాల్యూ అలాగే T వాల్యూ వస్తుంది. ఓకేనా, P వాల్యూ అలాగే T వాల్యూ వస్తుంది. ఓకే, తీసుకున్నాం. మరి ఇంకోటి ఏం చేస్తాం T వాల్యూ. మరి T వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు సేమ్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ఏం రాసుకోవచ్చు అని అంటే PR అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు PR అనేది తీసుకుంటాం. రైట్, ఈ రకంగా తీసుకున్నాం. క్లారిటీ వచ్చింది కదా. సో PR అనేది తీసుకుంటాం. ఇది ఫార్ములా. మరి అమౌంట్ తీసుకోవాల్సి వస్తే చూడండి, అమౌంట్ తీసుకోవాల్సి వస్తే ఏం రాస్తామంటే సో P ఇంటూ అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు P ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ ఇక్కడ TR బై 100 అనేది రాసుకుంటాం. ఓకేనా, ఏ క్వశ్చన్ ఏం రాసుకోవచ్చు అంటే మనం P ఇంటూ 1 ప్లస్ TR బై 100 అనేది అప్లై చేస్తే నీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇది అమౌంట్ అడిగినప్పుడు తీసుకోవాలి. T అంటే ఇక్కడ ఏంటిది టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఇది ఫార్ములా రాస్తాం. అండ్ ఇంకోటి ఏం రాసుకుంటాం అంటే ఇక్కడ మనం మెయిన్ గా తీసుకోవాలి. ఏంటిది అని అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు నేను నీకెంత 12,000 ఇచ్చిన, 12,000 ఇస్తే నాకు సంవత్సరానికి 2,000 వడ్డీతో నువ్వు ఇచ్చినావు, ఇంట్రెస్ట్ తోటి నాకు ఇచ్చినావు. అంటే నేను ఇచ్చింది ఎంత 12,000, అది ప్రిన్సిపల్ అమౌంట్. నాకు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 2,000. అంటే ఇంట్రెస్ట్ నేను ఇచ్చినప్పుడు 12 ఉండే, కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు 2,000 ఎక్స్ట్రా ఇస్తావు కదా ఇంట్రెస్ట్. అంటే నాకు ఎంత అవుతుంది 14,000. మరి నేను ఇచ్చిన 12కి 2 యాడ్ చేస్తేనే కదా 14 అయింది. అంటే నాకు 14 అంటే ఏంటిది అమౌంట్ అన్నట్టే కదా. అందుకోసం మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నా. అర్థమవుతుందా?
అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నా. ఇది మెయిన్. మరి ఇందులో ప్రిన్సిపల్ అడిగితే ఏం చేస్తాం? ఇందులో ప్రిన్సిపల్ అడిగితే మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రిన్సిపల్ అడిగితే ఇంట్రెస్ట్ మైనస్ చేస్తాం. అంటే సపోజ్ ఇక్కడ అమౌంట్ నుండి ఇంట్రెస్ట్ అనేది మైనస్ చేస్తాం. అలా నీకు ఇక్కడ ఈ వాల్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటున్నా. మరి నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ అడిగితే ఏం రాస్తామంటే అప్పుడు అమౌంట్ నుండి ప్రిన్సిపల్ అనేది మైనస్ చేస్తాం. అమౌంట్ నుండి ప్రిన్సిపల్ అనేది మైనస్ చేస్తాం. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నేను 12,000 అన్నా అనుకో. ఇప్పుడు నేను 12,000 నీకు ఇచ్చిన అమౌంట్ ఎంత? 12,000. మరి నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ 2K అయింది అనుకో, ఇంట్రెస్ట్ ఎంత? 2,000 అయింది అనుకో. అప్పుడు 12 ప్లస్ 2 అంటే నాకు తిరిగి ఎంత ఇస్తావు అన్నట్టు? నువ్వు 14 ఇస్తావు. తిరిగి ఎంత ఇస్తావు? 14. అంటే 14 అంటే 12 ప్లస్ 2 14 టోటల్ అని అమౌంట్ అనేటే కదా. మరి ఇక్కడే చూద్దాం. మరి నాకు అదే 12 రావాలంటే చూడండి, ఇక్కడ నాకు అదే 12 రావాలంటే మరి ఇక్కడ ఇది ఎంత అనుకున్నాం మనం? 14. ఇది ఎంత అనుకున్నాం? 2. మరి 14 లో 2 మైనస్ చేస్తే మనకి ప్రిన్సిపల్ ఎంత? 12. అట్లా అన్నట్టు అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత మనకి? 2,000. మరి అమౌంట్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. అమౌంట్ 14 వచ్చిందా? మరి ప్రిన్సిపల్ ఎంత? 12. 14 లో 12 మైనస్ చేస్తే మనకి అంటే ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు? 2K. అంటే ఈ రకంగా మనం ఏంటంటే ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫార్ములా కాన్సెప్ట్ ఇక్కడ మనం తీసుకునేది ఇక్కడ SI ఈక్వల్స్ టు PTR బై ఏం రాస్తాం మనం? PTR బై 100 అని రాస్తున్నాం. అందులో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు తీసుకుంటాం. అలాగే రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ అని తీసుకుంటాం. టైం పీరియడ్ కాలం అని తీసుకుంటాం. టోటల్ అమౌంట్ మొత్తం అని తీసుకుంటాం. మరి ఫార్ములా SI ఈక్వల్స్ టు PTR బై 100. 100 ఎక్కడిది అని అంటే పర్సెంటేజ్ రాస్తాం కదా 10% అని, దాని 100 మళ్ళీ పర్సెంటేజ్ మళ్ళీ బై 100 చేయొద్దు, ఆల్రెడీ రాసినాం అన్నట్టు. మరి అందులో P వాల్యూ కావాల్సి వస్తే SI ఇంటూ 100 బై TR రాస్తాం. మరి ఇంకో విధంగా P వాల్యూ కావాలంటే 100A బై 100 ప్లస్ TR రాస్తాం. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలాగే R తీసుకుంటే SI ఇంటూ 100 బై PT వస్తుంది. అప్పుడు R అంటే PT వస్తుంది. అలాగే T అంటే PR వస్తుంది. SI ఇంటూ 100 బై PR వస్తుంది. అమౌంట్ కావాల్సి వస్తే P ఇంటూ 1 ప్లస్ TR బై 100 అనేది ఈ అమౌంట్ ఫార్ములా వస్తుంది. అలాగే మనం ఏమనుకుంటాం? అమౌంట్ రావాలంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలుపుకుంటే అమౌంట్ వస్తుంది. అప్పుడు ఎగ్జాంపుల్ గా నేను 12,000 నేను నీకు ఇచ్చినట్లయితే 2,000 నాకు నువ్వు తిరిగి ఇస్తే నాకు ఎంత అవుతుంది? 14 అవుతుంది. అమౌంట్ కదా. అప్పుడు మరి ప్రిన్సిపల్ 12 రావాలంటే 14 లో 2 తీసేస్తే వస్తుంది. మరి ఇంట్రెస్ట్ 2,000 రావాలంటే 14 లో 12 తీసేస్తే 2,000 వస్తుంది. అట్లా మనం దీన్ని కాన్సెప్ట్ గా తీసుకుంటాం. ఇది మెయిన్ అన్నట్టు. మరి ఈ ఫార్ములా కాకుండా షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. ఆ షార్ట్ కట్ ఏంటిది అంటే ఈ ప్రిన్సిపల్ వాల్యూ ఉంటుంది కదా, ఆ ప్రిన్సిపల్ పర్సంటేజ్ ఎంత? 100% యూజ్ చేస్తాం. మరి అదే విధంగా ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, అలాగే అమౌంట్ పర్సంటేజ్ ఎంత, వీటి గురించి మనం షార్ట్ కట్. ఎందుకంటే మనం ఫార్ములాస్ అనేది యూజ్ చేయం కదా, అప్పుడు షార్ట్ కట్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఈ ఫార్ములాస్ ఎలా తీసుకుంటాం, 100 ఇక్కడ పర్సంటేజ్, SI పర్సంటేజ్, అమౌంట్ పర్సంటేజ్ ఎలా తీసుకుంటాం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ అని రాస్తున్నా. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే మెయిన్ గా మనం తీసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ కాన్సెప్ట్ అని తీసుకుంటున్నాం. రైట్? పర్సంటేజ్ కాన్సెప్ట్ ఆఫ్ P అమౌంట్ అండ్ SI అలా తీసుకుంటున్నా. పర్సంటేజ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, అమౌంట్ అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నాం. అసలు ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఏంటిది అర్థమవుతుందా? పర్సంటేజ్ కాన్సెప్ట్ ఏంటిది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్నగా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. చిన్నగా నేను ఏమంటున్నా? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. ఈ ఎగ్జాంపుల్ అనేది మీకు ఇక్కడ హోల్ టాపిక్ ఇప్పుడు యూజ్ అవుతుంది. నేను తీసుకునే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదైతే P పైన, అదే విధంగా అక్కడ A పైన, అదే విధంగా SI పైన ఏదైతే తీసుకుంటున్నా అంటే ఇంట్రెస్ట్ పైన ఏదైతే తీసుకుంటున్నా హోల్ టాపిక్ నీకు క్లారిటీగా వస్తుంది. చూద్దాం. ఇప్పుడు నేను ఏం రాసుకుంటున్నా అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అనేది కాన్సెప్ట్. సరే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటిది అంటే ప్రిన్సిపల్ వాల్యూ సేమ్ 12,000 అంటున్నా. ఎంత అంటున్నా? సేమ్ 12,000 అంటున్నా ప్రిన్సిపల్ వాల్యూ. అండ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది మనం తీసుకున్నామే అనుకో. రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది తీసుకున్నామే అనుకో 8% per annum. అండ్ ఇయర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 years. అండ్ వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనొచ్చు, అలాగే లేదంటే వాట్ ఈస్ ద అమౌంట్ అనొచ్చు. ఓకేనా? క్వశ్చన్ అంటే ఇది, క్వశ్చన్ ఫార్మేషన్ ఇది అన్నట్టు. ఇలా తీసుకుంటున్నా. ఓకే కదా? క్లియర్ గా చూసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే అమౌంట్ అన్నప్పుడు ఎలా తీసుకోవచ్చు, ప్రిన్సిపల్ అన్నప్పుడు ఎలా తీసుకోవచ్చు అనేది తీసుకుంటున్నా. ఇది నేను ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ పర్సంటేజ్ ఎలా, ఇది ప్రిన్సిపల్ పర్సంటేజ్ ఎలా అనే దాని గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాం.
మనం. ఇక్కడేమో ఎస్ఐ పర్సంటేజ్ ఎలా అనేది మనం ఇక్కడ ఈ ఎస్ఐ అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవచ్చు, ఇక్కడేమో నేను అమౌంట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవచ్చు అనేది అక్కడ డిస్కస్ చేస్తాం. మరి పర్సంటేజ్ కాన్సెప్ట్ అన్నా కదా, అప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే నేను ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ లో ఏం చేస్తున్నా అంటే ఇవి దీనికి ఫార్ములా తోటి ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా 12,000 పైన ఎంత పర్సెంట్, 8%. అట్లా ఎన్ని ఇయర్స్ షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు, నేను కాదంటలేను. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పేటి. షార్ట్ కట్స్ తీసుకుంటే ఫార్ములా తీసుకుంటే నంబర్ ఆఫ్ అంటే దాదాపు 4-5 వేస్ లో తీసుకోవచ్చు దీని ఆన్సర్. బట్ దీని ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ చేసే దేని గురించి, పర్సంటేజ్ గురించి. సో ఈ పి అనే పర్సంటేజ్ ఎట్లా తీసుకుంటాం అంటే ఇప్పుడు నేను 12,000 రూపాయలు నీకు ఇచ్చిన అబ్బా, 12,000 రూపాయలు నీకు ఇస్తే మారుతుందా, అది చేంజ్ అవుతుందా? నేను 8% తోటి నాకు 3 years తర్వాత రిటర్న్ ఇవ్వమని నీకు ఇచ్చిన నేను, మరి మారుతుందా? మారదు కదా. నేను ఇచ్చేటప్పుడు మారదు, బట్ నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు మారుతుంది. ఎట్లా మారుతుంది? నువ్వు నాకు ఇంట్రెస్ట్ తోటి కడతావు కాబట్టి. అర్థమవుతుందా? అంటే నేను ఇచ్చేటప్పుడు మారదు, నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు మారుతుంది. ఎందుకు? ఇంట్రెస్ట్ పే చేస్తావు, అది ఆ ఇంట్రెస్ట్ ప్లస్ నాకు ఇచ్చిన అమౌంట్, నేను ఇచ్చిన అమౌంట్ 12,000 మళ్ళీ నాకు తిరిగి ఇస్తావు. అంటే నేను ఇచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ మారదు, అది ఎనీ టైం కాన్స్టెంట్. కాబట్టి ప్రిన్సిపల్ పర్సంటేజ్ ఏమని తీసుకుంటాం అంటే 100% తీసుకుంటాం, రైట్? సో ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే అసలు అనే రూపాయలు ఉంటాయి కదా, అసలు రూపాయలు ఉంటాయి కదా, ఆ అసలు రూపాయలను మొత్తంగా మనం ఎలా తీసుకోవచ్చు అంటే 100% ఎనీ టైం అన్నట్టు, ఎవ్రీ టైం ప్రిన్సిపల్ అంటే నేను 100% తీసుకోవాలి. ఒకటి అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అన్నా కదా, మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అన్నప్పుడు నేను ఇక్కడ ఇయర్లీ ఎంత పర్సెంట్ తీసుకుంటున్నా, 8%. ఇయర్లీ నాకు 8% నువ్వు కట్టాలి. 8% నువ్వు పే చేయాలంటే అట్లా ఎన్ని ఇయర్స్, 3 years. ఇక్కడ కాంపౌండ్ కాదు, ఇది సింపుల్. కాబట్టి ఈ రోజు అంటే ఈ సంవత్సరం 8 ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా 8 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 8 ఉంటుంది. అట్లా 3 years 8 8 8 అంటే 3 years. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇయర్ 8% ఉంది, సెకండ్ ఇయర్ 8% ఉంది, థర్డ్ ఇయర్ 8% ఉంది. అంటే ఇవన్నీ ఉంటే మరి మొత్తం ఎంత పర్సెంట్ అయిందండి? 8 8 8 24 అయిందా లేదా? మరి అలా 12 ఉంటే 12 అని కౌంట్ చేయలేం కదా. అందుకోసం వడ్డీ శాతం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు తీసుకునేది ఇప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంటూ టైం అనేది మనం మెన్షన్ చేస్తాం. రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంటూ టైం ఇది మనం మెన్షన్ చేస్తాం. అప్పుడు రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత అంటే 8%, అలా టైం ఎంత అంటే 3 years. 8 3s ఎంత అంటే 24% అనేది ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటాం దాన్ని. సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే 24. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, ప్రిన్సిపల్ వాల్యూ ఎవ్రీ టైం ఎలా ఉంటుంది? 100%. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? మనం రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఉంది, అలా ఎన్ని ఇయర్స్ ఉంది, అట్లా మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది? వడ్డీ శాతం వస్తుంది. అంటే నువ్వు 24% దీనిపైన నువ్వు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే నీ ఆన్సర్ అన్నట్టు. అర్థమైంది కదా, రైట్? మరి అమౌంట్ పర్సంటేజ్ ఎంత అండి? ఇక్కడ అమౌంట్ పర్సంటేజ్ నేను ఇంతకు ముందే చెప్పాను. ఏంటిది అని అంటే అమౌంట్ అంటేనే ప్రిన్సిపల్ ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఇంట్రెస్ట్, అలా రెండు యాడ్ చేస్తే వస్తాయి అన్న. మరి ప్రిన్సిపల్ పర్సంటేజ్ నువ్వు ఎంత అనుకుంటున్నావు? 100%. మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మనకి ఎంత వచ్చింది? 24%. అంటే 100 + 24 ఎంత వచ్చిందండి? 124% వచ్చింది. ఎంత వచ్చింది? 124% వచ్చింది. మరి ఇక్కడ 124% దేని గురించి చెప్తుంది? ఇది అమౌంట్ గురించి చెప్తుంది. అంటే ఇక్కడ 3 కాన్సెప్ట్లు: ప్రిన్సిపల్ 100%, ఇంట్రెస్ట్ నీకు ఇచ్చిన పర్సంటేజ్, అలాగే నంబర్ ఆఫ్ ఇయర్స్ మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ పర్సంటేజ్. మరి టోటల్ ఎట్లా అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేస్తే టోటల్ పర్సంటేజ్ వస్తుంది. అర్థమైంది కదా. మరి ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ ఏంటిది అని అంటే ఇప్పుడు నాకు తెలుసు ఇలా తీసుకోవాలని. పర్సంటేజ్ పి అంటే 100% అండ్ వడ్డీ శాతం ఇంట్రెస్ట్ పర్సెంట్ అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తామని తెలుసు. అమౌంట్ అంటే రెండు యాడ్ చేసుకుంటే వస్తుందని తెలుసు. ఈ 3 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ అందులో ఇది ముఖ్యంగా R/T అంటే నీకు ఏం గుర్తుకు రావాలి? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అని గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? సరే, అది పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మరి నాకు ప్రిన్సిపల్ వాల్యూ ఇక్కడ చూడండి, వాల్యూ దేని ఇచ్చిండు? 12,000 వాల్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ లో మనకు ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూకి సంబంధించిన పర్సంటేజ్ ని ఈక్వల్ చేయడమే మనం ప్రతి దాంట్లో క్వశ్చన్ తీసుకుని సాల్వ్ చేసుకునే విధానం అన్నట్టు. అంటే నీకు ఇచ్చింది 12,000 అనేది ప్రిన్సిపలా, ఇక్కడ ఇంట్రెస్టా, అమౌంటా అని చూడాలి. ప్రిన్సిపల్ గురించి ఉంది అని అంటే ప్రిన్సిపల్ పర్సంటేజ్ గురించి నువ్వు వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కోసం వెళ్ళాలి. అంటే ఇప్పుడు అందుకోసమే నేను 3 కాన్సెప్ట్. అందుకోసం మనం షార్ట్ కట్ ఏంటిది అని అంటే 100% వాల్యూ మనం ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 12,000 అయితే, ఎందుకంటే ప్రిన్సిపల్ పర్సంటేజ్ ప్రిన్సిపల్ అమౌంట్
మరి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఎంత కొడతావు ఇక్కడ, సో 24% వాల్యూ ఎంత అని తీసుకుంటావు. అర్థమవుతుందా? లేదు వాట్ ఈస్ ద అమౌంట్ అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఎంత అంటే 124% వాల్యూ ఎంత అని తీసుకుంటాం. అప్పుడు నీకు ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నీకు 120 తోటి మల్టిప్లై అవుతుందంటే అప్పుడు 0కి 0, 12 48, 12 24 ప్లస్ 4 అంటే ఎంత 28. అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2880 చేస్తావు. మరి 124 ఇంటూ 120 అని అంటే 12కి ఇది 2 యాడ్ చేస్తే 14,880 అనేదే కదా టోటల్ అమౌంట్. ఈ 2 యాడ్ చేస్తే అమౌంట్ కదా. ఇది ఇక్కడ మనం వితౌట్ ఫార్ములా కోసం మనం షార్ట్ కట్ తీసుకుంటాం కదా. ఇగో ఇక్కడ వాల్యూ ఇచ్చిందా ఒక్కటి గుర్తుపెట్టుకో, క్వశ్చన్ లో వాల్యూ దేని గురించి ఉంది, ప్రిన్సిపల్ పర్సంటేజ్ కి ఈక్వల్ చేయి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఏమంటున్నా అంటే సేమ్ క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, రేట్ ఆఫ్ పర్సెంట్ ఈక్వల్స్ టు 6% పర్ యానం అంటాడు. పర్ యానం అండ్ టైం ఈక్వల్స్ టు మనం ఎంత రాసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో టైం ఈక్వల్స్ టు 4 years ఉంది, 4 years తీసుకుంటున్నాం. అలాగే సో ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు తీసుకుంటున్నా, ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సో 4 years లో ఇంట్రెస్ట్ వచ్చింది తీసుకుంటున్నా. 4 years లో ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత అంటే 4800. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఇప్పుడు చూద్దాం. అంటే నాకు ఈ వాల్యూ దేని గురించి ఇచ్చిండు అంటే వడ్డీ, ఇంట్రెస్ట్ గురించి ఇచ్చిండు. మరి ఇంట్రెస్ట్ గురించి నీకు వాల్యూ ఇచ్చినప్పుడు, నీకు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ నీకు అవసరం. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే వాల్యూ దేనిది ఇచ్చిండో దాని పర్సంటేజ్ తీసుకోవాలి అక్కడ, అందుకోసం పర్సంటేజ్. మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేస్తాం, R/T చేస్తాం. R/T అంటే ఎంత 6%. 6% ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 4. 6 4 ద వాల్యూ ఎంత 24% తీసుకుంటాం. అంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది 24. ఎన్ని సంవత్సరాలు అది 4 years. 6 6 6 6 అట్లా 4 years మనకి పర్సెంటేజ్ వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 24% అనేది నాకు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కదా, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా నాకు ఎంత ఇచ్చిండు వాడు 4800. అంటే నీకు ఇంట్రెస్ట్ దేనిదైతే ఇచ్చిండో వాల్యూ దాని పర్సెంటేజ్ ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ 100 వాల్యూ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి 100 యూజ్ చేసిన, ఇంట్రెస్ట్ అంటున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ తీసుకున్నా. మరి నాకు 100 వాల్యూ అంటే టోటల్ పర్సెంటేజ్ ఎంత అంటే నాకు 100కి ఎంత అని చేస్తాం. అప్పుడు 100కి ఎంత అని చేస్తే 24 ఎంతలో పోతుందండి 200. 200 ఇంటూ సో ఇక్కడ తీసుకునే మనకి ఎంత వస్తుందంటే సో 20,000 అనేది నీ ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ఓ ఇది కాన్సెప్ట్ దీన్ని. అంటే నీకు వాల్యూ ఇచ్చిందా దాని పర్సెంటేజ్ కోసమే చూడాలి. అలాగే అమౌంట్ ఇచ్చింది అనుకో సేమ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అన్నట్టు. సపోజ్ రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది మనకి 15% పర్ యానం ఉంది. రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత 15% పర్ యానం ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈక్వల్స్ టు 3 years, ఇక్కడ 2 years తీసుకుందాం సారీ. సో 2 years అండ్ సో ఇక్కడ అమౌంట్ ఈక్వల్స్ టు తీసుకుంటున్నా. అమౌంట్ ఈక్వల్స్ టు 78,000. అమౌంట్ ఈక్వల్స్ ఎంత 78,000. అలాగే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అనొచ్చు, అలాగే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అనొచ్చు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అనొచ్చు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అనొచ్చు. అంతేనా కాదా? మరి ఇప్పుడు నాకు వాల్యూ దేని గురించి ఇచ్చిండు అమౌంట్. అంటే అమౌంట్ గురించి నాకు వాల్యూ ఇచ్చినప్పుడు అమౌంట్ పర్సెంటేజ్ కోసమే నేను చూడాలి. ఓకేనా? అమౌంట్ పర్సెంటేజ్ కోసమే నేను చూడాలి. అంటే వాల్యూకి దానికి సంబంధించిన రేషియో గానీ దానికి సంబంధించిన పర్సెంటేజ్ గానీ మనం తీసుకుంటే ఆ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే అమౌంట్ పర్సెంట్ అంటే నాకు ఎట్లా వస్తుంది అని అంటే మరి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత రాసుకోవచ్చు 15%. 15% అంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అన్నాం కదా. మరి 15% అట్లా ఎన్ని ఇయర్స్ ఇచ్చిన వాడు 2 years. 15 ఎంత పర్సెంట్ అండి 30%. అంటే మనకి 30% వడ్డీ కిందనే వచ్చింది. మరి ప్రిన్సిపల్ అంటే ఎంత, మరి అమౌంట్ అంటేనే ఏం రాస్తాం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 యాడ్ చేసి తీసుకుంటాం. అప్పుడు దీనికి 100 యాడ్ చేసుకుంటాం. అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 130% వస్తుంది. దేనికి వస్తుంది ఇది అమౌంట్ పర్సంటేజ్. మరి అమౌంట్ పర్సంటేజ్ నాకు వచ్చిందా 130. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అమౌంట్ కి ఈక్వల్ చేయాలి. అప్పుడు 130% యొక్క వాల్యూ 78,000 అయితే మరి ప్రిన్సిపల్ అంటేనేమో నువ్వు 100కి ఎంత అని ట్రై చేస్తావు. అలాగే ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ సో 30%కి ఎంత అని ట్రై చేస్తావు. అది నేను చెప్పే షార్ట్ కట్స్ అన్నట్టు. అంటే షార్ట్ కట్స్ నేను తీసుకునేది ఇది. అప్పుడు మనం 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు 13 6 పోతుందండి. 13 ఎంతలో పోతుందంటే 600 వస్తుంది. 600 ఇంటూ 6 అంటే మనకి ఎంత వస్తుందంటే 60,000 రూపాయల టోటల్ వస్తుంది. మరి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 18,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఈ రకంగా అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ దేని గురించి అంటే ఫస్ట్ క్వశ్చన్ ని కిల్ ఆఫ్ ఫార్మేషన్ వస్తుంది ప్రిన్సిపల్ వాల్యూ అండ్ ఇక్కడ ఇట్లా అడుగుతాడు వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 రూపీస్ at 8% per annum for 3 years అనేది ఇచ్చిండు. మరి అప్పుడు నాకు ప్రిన్సిపల్ ఇచ్చిందంటే వెంటనే స్ట్రైక్ కావాలి 100% తీసుకోవాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అంటే 8% ఇంటూ 3
ఏది అడిగితే అది. సో 24కి లేదంటే 124కి ఎంత అని తీసుకోవాలి. లేదు ఇక్కడ సింపుల్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అంటే లేదండి ఇట్లా ఇచ్చారు, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆన్ సర్టెన్ అమౌంట్ at 6% per annum for 4 years is 4800. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇంట్రెస్ట్ ఇచ్చిందంటే ఇంట్రెస్ట్ కి సంబంధించిన పర్సంటేజ్ నీకు అవసరం, అందుకోసం ఈ పర్సంటేజ్ తీసుకుంటాం. ఓకేనా, అప్పుడు R/T చేస్తే నీకు ఇది మెయిన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటేనే R/T చేస్తే రేట్ ఆఫ్ పర్సెంట్ ఇంటూ టైం చేస్తే నీకు ఇంట్రెస్ట్ పర్సెంట్ వస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వాల్యూ టోటల్ 100కి ఎంత, ఇది దీని కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కంపారిజన్ అంటే ప్రిన్సిపల్ ఇచ్చిందా 100కి ఎంత, ఇంట్రెస్ట్ ఇచ్చిందా ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తోటి వెళ్ళాలి, అమౌంట్ ఇచ్చిందా అమౌంట్ పర్సెంట్ 130 తోటి వెళ్ళాలి. అర్థమవుతుందా, అట్లా మనం మూవ్ ఆన్ తీసుకోవాలి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఆవిడ వాల్యూస్ ఇచ్చుకుంటే నీకు థాట్స్ రావాలి, దీనికి ఏ పర్సెంటేజ్ తీసుకోవాలి అన్నట్టు ఆ థాట్ వస్తే నువ్వు చేసుకోవచ్చు. రైట్, అండ్ ఇంకోటి ఇప్పుడు మనం తీసుకునే విధానం ఏంటి అంటే, సో పర్సంటేజ్ కాన్సెప్ట్ సేమ్. సో పర్సంటేజ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇయర్స్ అని తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఇది మెయిన్ అన్నట్టు మళ్ళీ డిఫరెన్స్ ఇయర్స్ అని తీసుకుందాం. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ మనం ఏం రాసుకుంటున్నాం అంటే పర్సంటేజ్, ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంట్. సో ఇన్ డిఫరెన్స్ ఇయర్స్ అని తీసుకోవచ్చు, ఇన్ డిఫరెన్స్ ఇయర్స్. సో ఇన్ డిఫరెన్స్ ఇయర్స్ అని తీసుకుంటున్నాం అండి. చూడండి ఇక్కడ ఇన్ డిఫరెన్స్ ఇయర్స్ అనేది కాన్సెప్ట్, అంటే దీని కాన్సెప్ట్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, మరి పర్సంటేజ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇన్ డిఫరెన్స్ ఇయర్స్ అని తీసుకుందాం. మరొకసారి చూద్దాం. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను 15% అన్నా, మరి టైం ఈక్వల్స్ రేట్ ఆఫ్ పర్సెంట్ 15, అలాగే టైం ఈక్వల్స్ 3 years అన్నా, మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, ఇలా తీసుకుందాం. ఇది మొత్తంగా తీసుకోవద్దు కానీ ఇట్లా తీసుకుందాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్, అలాగే ఇక్కడ టైం తీసుకుంటున్నా, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తీసుకుంటున్నా. అంటే నీకు ఇది అలవాటు కావాలన్నట్టు ఒకటి. ఇప్పుడు మనం ఇది అలవాటు అవ్వాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంట్, టైం అండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. నేనేమన్నా ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలంటే R/T ఈక్వల్స్ టు నీకు ఏమవుతుంది అన్న ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అవుతుంది అన్న. అర్థమవుతుందా, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అవుతుంది. మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. రేట్ ఆఫ్ పర్సెంట్ నేను 15% అన్నా అనుకోండి, 3 years అని తీసుకున్నామే అనుకుందాం టైము. మరి 15% 3 years అని తీసుకుంటే 15 into 3 అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అవ్వాలి, 45% అవ్వాలి. అర్థమవుతుందా, మరి అలా కాకుండా సెకండ్ కాన్సెప్ట్, సపోజ్ ఫస్ట్ ఇయర్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ అనేది 12% ఉంది, అలాగే సెకండ్ ఇయర్ అనేది మనకి 15% ఉంది, అలాగే థర్డ్ ఇయర్ అనేది మనకి ఇక్కడ 18% ఉంది అనుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటారు, ఒకటే పర్సంటేజ్ చూడండి, ఒకటే పర్సంటేజ్ 15 ఉండి నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఉంటే అప్పుడు మనం 45% అని రాసిన. నేను అర్థమవుతుందా, 45% అని రాసిన. మరి 12%, 15%, 18% డిఫరెంట్ ఇయర్స్ ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇవన్నీ సమ్ చేస్తావు, ఇవన్నీ యాడ్ చేస్తావు. 12 + 15 ఎంత అంటే మనం ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ, లేదంటే 18 + 12 30 ప్లస్ ఇక్కడ 15 ఎంత రాసుకోవచ్చు అంటే 45% అవుతుంది. ఎంత అవుతుంది, 45%. అంటే ఒకటే ఇయర్ 3 years ఒకటే పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటేనేమో ఇంటూ చేస్తాం, పర్సంటేజ్ ఎంత అని చెప్పేస్తాం. బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో 12%, సెకండ్ ఇయర్ లో 15%, థర్డ్ ఇయర్ లో 18% అన్నప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తీసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే 45% తీసుకుంటాం, ఎందుకంటే అన్ని యాడ్ చేస్తాం. మరి ఇది బాగానే ఉంది. మరి థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ తీసుకుంటే మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, నేను 11/1/9% అంటున్నా, అండ్ 11/1/9% ఫస్ట్ ఇయర్, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 12.5%, అండ్ ఇక్కడ మనం తీసుకుంటే 11/1/9, అలాగే 12.5% తీసుకుంటే సెకండ్ ఇయర్ అని రాస్తున్నా అనుకోండి. అప్పుడు నాకు పర్సంటేజ్ ఎంత, అప్పుడు నాకు సింపుల్ పర్సంటేజ్ ఎంత, ఇది యాడ్ చేయరాదు. అంటే ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ లో 11/1/9 ఇచ్చేసి సెకండ్ ఇయర్ లో 12.5 అని ఇచ్చిండే అనుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది రాదు. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాదు కాబట్టి రేషియోకి వెళ్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేస్తాం. 11/1/9 12/1/2% ని మనం యాడ్ చేయలేం కాబట్టి ఇదేది డైరెక్ట్ చూడండి 12, 15, 18 యాడ్ చేసినా నీ ఆన్సర్ వచ్చింది. మరి దీన్ని యాడ్ చేయలేం కదా, అందుకోసం మనం ఏమంటామంటే చూడండి దీని ఫ్రాక్షన్ ఎంత రాసుకోవచ్చు అండి 1/9, దీని ఫ్రాక్షన్ ఎంత రాసుకోవచ్చు 1/8. అప్పుడు 9 8s 72 అని రాస్తాం. 9 8s ఎంత 72. మరి 1 into 8 8 వస్తుంది, 1 into 9
ఎంత అంటే 9 వస్తుంది. అప్పుడు నీకు వచ్చిన 17/72 అనేది ఉంది కదా, చూడండి 8 + 9 17/72 ఉంది కదా. అప్పుడు డినామినేటర్ వాల్యూ ఎవ్రీ టైం ప్రిన్సిపల్, అర్థమవుతుందా? డినామినేటర్ అనేది మొదటి వాల్యూకి సంబంధించింది కాబట్టి ఎవ్రీ టైం ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ రేషియో అవుతుంది. ఇదంతా ఏమవుతుంది అంటే రేషియో అవుతుంది, అర్థమవుతుందా? అలా మనం 72 పార్ట్స్, అలాగే ప్రిన్సిపల్ ఇక్కడ 17 రెండు కలిపితే అమౌంట్ అవుతుంది. మనం ఏమన్నాం, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేస్తే అమౌంట్ అవుతుంది కదా. అప్పుడు 72 ప్లస్ ఎంత అంటే 17 తీసుకుంటే 89 పార్ట్స్ అనేది మనం అమౌంట్ గా తీసుకుంటాం. ఓకేనా? అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. మనం ఇక్కడ ఏం రాస్తామంటే, ఇక్కడ నేను తీసుకునేది 13/1/3 తీసుకుంటున్నాం. 13/1/3 తీసుకుంటున్నాం. క్లారిటీ వచ్చిందా? 13/1/3 తీసుకుంటున్నా, అలాగే 16/2/3% తీసుకుంటున్నాం. మరి ఈ రెండింటికి టోటల్ సేమ్ ఇలాగే ఫ్రాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 13/1/3 అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 40/300 రాసుకోవచ్చు. అంటే 40 బై ఎంత రాసుకోవచ్చు అని అంటే 300 రాసుకోవచ్చు. ప్లస్ నీకు ఇది ఎంత వస్తుంది అంటే 1/6 వస్తుంది. మరి 0 కట్ చేస్తున్నా, 2 తీసుకుంటే 2 ఎంత కట్ చేసుకోవచ్చు అని అంటే 2 ఎంత అంటే 15. మరి 15 కి 6 కి ఎల్సిఎం ఎంత అంటే 15 6 90. 15 6 90, 15 6 కాబట్టి 6 2 12 తీసుకుంటాం. 6 15 కాబట్టి ప్లస్ 15 యూజ్ చేస్తే చూడండి 6 15 అవుతాయి. మనకి 6 × 15 చేస్తే 90, 15 × 6 చేస్తే 90, 6 × 2 తీసుకుంటాం, 6 × 15 కాబట్టి 15 × 1. అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 27/90 వస్తుంది. ఎంత వస్తుంది? 27/90 వస్తుంది. నేనేమన్నా ప్రిన్సిపల్ వాల్యూ ఏమనుకోవచ్చు? 90 అనుకోవచ్చు. ఏమో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అనుకోవచ్చు? 27 అనుకోవచ్చు. మరి రెండు యాడ్ చేస్తే నీకు ఎంత రాసుకోవచ్చు అండి? ఇక్కడ రెండు యాడ్ చేస్తే 117. అంటే అమౌంట్ రేషియో ఎంత అంటే 117. మరి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఇట్లా అన్నట్టు మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇది ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తాను నేను. ఇక్కడ నేనేం తీసుకుంటున్నా అంటే ఇంకోటి, ఇది మెయిన్ అన్నట్టు. నేను ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంట్ అని తీసుకున్నా, ఇంకోటి ఏమన్నా నేను టైం అని తీసుకున్నా, ఇంకోటి ఏం తీసుకున్నా ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అన్నా. బాగా అర్థం చేసుకో. ఇదే ఇక్కడ రాసిన. ఇక్కడ 15 years 15% 3 years, 12 15 18. లేదంటే మనం ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు దాని రేషియో ఎలా తీసుకుంటున్నాం అనేది తీసుకున్నాం. దీని కంటిన్యూషన్ రేషియో కాన్సెప్ట్ నేను చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 20% పర్ యానం అంటాడు సంవత్సరానికి. సో ఆ పర్సంటేజ్ ఎంత అంటే పర్ యానం అంటాడు సంవత్సరానికి 20%. సంవత్సరానికి 20% అని చెప్పేసి మనకి ఇక్కడ 9 months అన్నాడు అనుకోండి. అప్పుడు 9 months అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఏమైతుంది అని అంటే, ఎందుకంటే 15% పర్ యానం అని ఇస్తాడు ఇక్కడ. పర్ యానం 15% అని చెప్పేసి 3 years అంటే 15 3 45 రాసిన. కానీ ఇక్కడ పర్ యానం సంవత్సరానికి 20% అంటున్నాడు. అక్కడ 9 నెలలు అంటే అంటున్నాడు, 9 నెలలు అంటున్నాడు. కాబట్టి అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ నేను చెప్పే షార్ట్ కట్ అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేనేం తీసుకుంటామంటే, ఇక్కడ ఇవి మనం తీసుకుంటే మనం మంత్స్ ని మనం తీసుకోవాలి. సో మంత్స్ ని మనం ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలి. మంత్స్ ని ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలి, అలాగే డేస్ ని ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో డేస్ ని ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇయర్లీ పర్సంటేజ్, అక్కడ మంత్స్ ఉంది. అందుకోసం మనం ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మంత్స్ ని ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే డివైడెడ్ బై 12 అని తీసుకుంటాం. మరి డేస్ ని ఇయర్ లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 365 అని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? డివైడెడ్ బై 365 డివైడెడ్ బై 12 అని తీసుకుంటాం. అర్థమవుతుందా? అందుకోసం ఇవి చూడండి, దీన్ని మనం బై 12 అని తీసుకోవాలి. బై 12 అని తీసుకుంటే 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు? 3 ఎంత అంటే 4. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ దానికి ఏమని రాసుకోవాలంటే 20% పైన 3/4 చేస్తాం. అప్పుడు 4 5 కాబట్టి 15% అనేది ఇంట్రెస్ట్ పర్సెంట్ అవుతుంది. అంటే 20% అనేది ఇయర్లీ అయినప్పుడు 9 months అన్నప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా? 3 months 4 సార్లు కదా, బై 4 చేసినా నీకు అదే వస్తుంది. అంటే 3/4 చేసినా నీకు 15% వస్తుంది. లేదు, ఇప్పుడు ఇంకో విధంగా తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ 15% అనేది ఇయర్లీ ఉంది, పర్ యానం ఉంది. బట్ 73 days అన్నాడు వాడు. ఏమన్నాడు? 73 days అన్నాడు. మరి 73 days అన్నప్పుడు డేస్ ని నాకు కావాల్సిందేమో ఇక్కడ ఉన్నదేమో పర్సంటేజ్ ఇయర్ లో ఉంది, ఇయర్ లో ఉండి నెలలో ఉన్నదాన్ని ఇయర్ లోకి కన్వర్ట్ చేసిన. మరి ఇది కూడా మనం తీసుకోవాలంటే 365 రాస్తాం. 73 1 73 ఎంత అంటే 5. అప్పుడు 5 ఎంత అంటే 3. అంటే మనం ఎంత రాసుకోవచ్చు అని అంటే, మనం 73 days కి పర్సంటేజ్ ఎంత రాసుకోవచ్చు అని అంటే, సో ఇక్కడ 5 3 కాబట్టి సో 3% అనేది ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అవుతుంది. అర్థమవుతుందా? మరి మొత్తం టోటల్ ఇయర్ కి ఎంత? సో 15%. కానీ నాకు 73 days కి ఎంత? సో 3% అనేది తీసుకోవాలి. ఓకేనా? సో ఈ రకంగా మంత్స్ ఉన్న వాల్యూ ఇయర్ లో కన్వర్ట్ అవ్వాలంటే బై 12 చేయండి, డేస్ ఉన్న వాల్యూ
ఇయర్ లో కన్వర్ట్ అవ్వాలంటే బై 365 డేస్ చేయండి. మరి ఇక్కడ లీప్ ఇయర్ అంటే మాత్రం 366 డేస్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు నేను ఒకసారి చెప్తా చూడండి. పర్సంటేజ్ కాన్సెప్ట్ నేను ఏం అప్లై చేయాలంటే పర్సంటేజ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇన్ డిఫరెన్స్ ఇయర్స్. ఇప్పుడు 15% 3 ఇయర్స్ అంటే 15% per annum 3 ఇయర్స్ అంటే ఎంత అనుకుంటావు? 45. మరి 3 సంవత్సరాలు వేరు ఉంటే 12, 15, 18 ఉన్నాయి అనుకో, సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇదంతా, అప్పుడు మూడింటిని యాడ్ చేసి 45 అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ మరి 11/9 12% అన్నాడు అనుకో, అప్పుడు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అని చేయలేం కాబట్టి ఫ్రాక్షన్ లో మార్చాలి. దీని ఫ్రాక్షన్ 1/9, దీని ఫ్రాక్షన్ 1/8. అప్పుడు కడిగేస్తే 72 ఎల్సిఎం వస్తే 72 17. మరి ఇది స్టార్టింగ్ వాల్యూ కాబట్టి ప్రిన్సిపల్, ఇదేమో వచ్చిన వాల్యూ కాబట్టి ఇంట్రెస్ట్. మరి ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, అప్పుడు ఇంట్రెస్ట్ మొత్తం అంటే 72 + 17 89. మరి కూడా 13/1/3 అలాగే 16/2/3 తీసుకున్నా నీకు 27/90 వచ్చింది. చూడండి 27/90 అలా అమౌంట్. ఈ రేషియో ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ రేషియో ఎందుకు నేను అమౌంట్ రేషియో ఇలా అనుకుంటున్నా, ప్రిన్సిపల్ రేషియో, ఇది ఇంట్రెస్ట్ రేషియో ఎలా అనుకుంటున్నా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా రేజ్ చేస్తాడు అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మరి ఇక్కడ ఇప్పుడు ఇది మనం ఇలా తీసుకున్నాం, ఇలా ఉంటే మరి ఇక్కడ 20% మంత్స్ లో ఉంటే ఇయర్ లో కన్వర్ట్ చేయడానికి బై 12. మరి ఇక్కడ 15% డేస్ లో ఉంటే ఇయర్ లో కన్వర్ట్ చేయడానికి బై 365 చేస్తాం. ఒకవేళ రివర్స్ అయితే ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఇయర్ ని మంత్స్ లో మార్చాలి అని అంటే ఇటు నుండి తీసుకోవాలంటే డివైడెడ్ బై చేస్తున్నాం. మరి ఇటు నుండి చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 12 చేయాలి. మరి అటు నుండి చేయాలంటే ఇంటూ 365. అదంతా అవసరం ఉండదు. బట్ ఇయర్లీ మంత్ లో మారాలంటే ఇంటూ 12 చేస్తాం. మంత్స్ ఇయర్లకి కన్వర్ట్ అవ్వాలంటే బై 12 చేస్తాం అన్నట్టు. ఓకేనా? ఇది పర్సంటేజ్ కాన్సెప్ట్. అంటే మీకు స్ట్రైక్ కావాలి, పర్సంటేజ్ తీసుకోవడం ఒకటే ఇయర్, డబుల్ అన్ని వేరు ఉన్నాయి, అన్ని యాడ్ చేయాలి. ఫ్రాక్షన్ ఉన్నాయి, వెంటనే ఎల్సిఎం కాన్సెప్ట్ తీసుకొని రేషియో వెళ్ళాలి. అంటే ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా ఇంట్రడక్షన్ పార్ట్ అంటే, సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీకు థాట్ రావాలి. అక్కడ క్వశ్చన్ చూస్తే నీకు థాట్ రావాలి, నువ్వు దాన్ని ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా?